Hi friends, welcome to FunholicEntertainment. ప్రజెంట్ ఇండియా కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ అయ్యి అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. సో ఇలాంటి టైంలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనకంటూ చాలా టైం ఉంటుంది. సో మనలో చాలామంది నేర్చుకోవాలి అనుకునేవి టైం కుదరకో లేక ఇంక వేరే వేరే రీజన్స్ వల్ల మనం నేర్చుకోలేకపోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీసుల వల్ల, స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్కూల్స్ వల్ల, లైక్ చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎడిటింగ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్. అలాగే వీడియో ఎడిటింగ్ అన్న, ఆడియో ఎడిటింగ్ అన్న, అలాగే విఎఫ్ఎక్స్ అన్న. సో లైక్ ఒక్కొక్కరికి 2D 3D యానిమేషన్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలో, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇవి నేర్చుకోవడానికి టైం లేక ఆఫీస్కి లేదా స్కూళ్ళకి కాలేజీకి పరిమితం అవుతారు. సో ప్రజెంట్ మనకంటూ చాలానే టైం ఉంది. సో ఇలాంటి టైంలో మనం నేర్చుకోవాలి అనుకున్నవి మనం దాదాపు డైలీ ఒక 2-3 అవర్స్ దానికి స్పెండ్ చేస్తే మీరు నేర్చుకోవాలి అనుకునేది ఒక 30 days ఈ లాక్డౌన్ పీరియడ్లోనే మీరు అనేది నేర్చుకోవచ్చు. సో ప్రజెంట్ నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎడిటింగ్కి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారు. ఫోటోషాప్ అనేది ఒక ఫోటో ఎడిటింగ్కి, అలాగే ఇలిస్ట్రేటర్ అనే యాప్ విజిటింగ్ కార్డ్స్ లేదా బ్రౌచర్స్ లేదా లోగోస్ వీటికి వాడతారు. సో ప్రజెంట్ అనేది నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే సో చాలామందికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక క్లియర్ ఐడియా అనేది ఉండదు. సో ప్రజెంట్ నేను చెప్పేది ఒకసారి క్లియర్గా వినండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే నా కంటెంట్ అనేది నేనేం చెప్పాలి అనుకునేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎడిటింగ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాడతాం. ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎడిటింగ్కి ఒక్కో రకంగా మనం అనేది ఎడిటింగ్స్ చేసుకుంటే వెళ్తాం. అలాగే సాఫ్ట్వేర్ యూజెస్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. సో ఒకరికి ఫోటో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్, ఒకరికి వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. సో వీటి మీద ఇప్పుడు నేను ఒక రఫ్గా మీకు చెప్పబోతున్నాను. సో ఇది మీకు నచ్చితే, మీకు కావాలి అనుకుంటే నేను దీన్ని ట్యూటోరియల్స్గా చేసి ఈ 20 daysలో మీరంటూ దీని మీద పర్ఫెక్ట్ అయ్యేలా చేసే బాధ్యత నాది. సో ఈ వీడియో ఎండ్ అయ్యాక నేను చెప్పినది మీకు నచ్చినట్టయితే మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో కింద లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టినప్పుడు మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ ఆల్రెడీ ఇంతకుముందు చేసినవి ఉన్నాయి, నాకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి నాకు ఎందుకు తేడా అంటే నేను ఒకటే చెప్తాను. నేను అందరిలాగా జస్ట్ ల్యాగ్ చేసుకుంటే చెప్పను. లైక్ ఇప్పుడు ఒక ఫోటోషాప్ ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఎలా ఉండాలని ఒక లాగీగా చెప్పను. సో నేను చెప్పాలనుకునేది క్రిస్టల్ క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, మీకు వితిన్ సెకండ్స్లో అర్థమైపోయింది. మీ దగ్గర పీసీ ఆర్ ల్యాప్టాప్ ఇవేమీ లేవు అనుకుంటారా, జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అనేది ఏ సాఫ్ట్వేర్ దేనికి వాడతారు, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అనేది ఒక రఫ్గా నేను మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుంది ఫోటోషాప్ ఎడిటింగ్. ఫోటోషాప్ ఎడిటింగ్ అంటే మనం వాడేది ఫొటోస్ ఎడిట్ చేయడానికి, లేదా డిఫరెంట్ థింగ్స్. లైక్ మనం ఇప్పుడు ఒక ఫోటోని తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మార్చడం కానీ, లేదా దానికి ఒక లేయర్ స్టైల్స్ అనేది మార్చడం కానీ, లేదా మనం ఇప్పుడు ఫోటో ఫేస్బుక్ డిపిస్ పెట్టుకోవడానికి లేదా వాట్సాప్ డిపిస్ పెట్టుకోవడానికి యూనిక్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటాం. సో ఇలాంటి దానికి మనం ఫోటోషాప్ అనేది వాడతాం. సో సింపుల్గా చెప్పాలనుకుంటే దీనిలో పాత వర్షన్కి రీసెంట్ వర్షన్కి చాలా తేడానే వచ్చాయి. ఇప్పుడు ఫోటోషాప్లో అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్లియర్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ప్రజెంట్ పాత వర్షన్ ఫోటోషాప్ 7.0 అనేది మనం తీసుకుంటే దానిలో మనం ఒక ఫోటోలో ఉన్న ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఒక పెన్ టూల్ తీసుకొని లేదా మ్యాజిక్ వాన్ టూల్ తీసుకొని దాన్ని అంటూ నీట్గా స్కెచ్ చేసుకుంటూ దాన్ని రౌండప్ చేసుకుంటే మనం కట్ చేయాలి. అదే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జస్ట్ మనం ఒక వాన్ టూల్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ కొడితే ఈజీగా మన బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది అనేది క్రిస్టల్ క్లియర్గా పిన్ పాయింట్గా కరెక్ట్గా యాక్యురేట్ చేసి కట్ చేస్తుంది అంటానికి కూడా లేదు. సో మనం ఆ మైన్యూట్ డిస్ప్యూట్స్ని మనం చిన్నగా వాన్ టూల్తో మనం క్లియర్ చేసుకొని మన ఇమేజ్ని మనం క్లియర్గా కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్కి మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కలర్ కరెక్షన్స్ లాగా ఫొటోస్కి కలర్ కరెక్షన్స్ ఉంటాయి, లేదా కొన్ని ఫొటోస్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి బ్లరీగా ఉంటాయి, లేదా షార్ప్నెస్ ఎక్కువ అవుతుంటాయి, బ్రైట్నెస్, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్కి మనం అనేది ఫోటోషాప్కి వాడతాం. ఇంకా ఫోటోషాప్ వల్ల యూజెస్ ఏంటి అంటే మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి, లైక్ మన తాతయ్యలు ముత్తాతలు ఇలాంటివి ఉంటాయి. కలరైజ్ చేయాలంటే మన దగ్గర ఒకే ఒక కాపీ ఉంటుంది. సో బయట ఇస్తే అది కరెక్ట్గా ఉంటుందా లేదా అనే భయం ఉంటుంది. సో జస్ట్ ఇలా ఒక సింపుల్ టెక్నిక్ వల్ల మీరు ఫోటోషాప్లో జస్ట్ ఒక ఫోటో స్కాన్ చేసుకొని అది మీ ద్వారా మీరు సొంతంగా ఓన్గా చేసుకోవచ్చు. మీకు అనేది మనీ కూడా ఎక్కువ పడవు. ఇలా లాట్ ఆఫ్ యూజెస్ దీనివల్ల ఉన్నాయి. అలాగే మీరు లోగోస్ చాలా వరకు
ఎఫ్బీ పేజెస్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నా వాటికంటూ ఒక లోగో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో ఈ లోగోస్ అనేవి మనం అడాబ్ ఇల్లుస్ట్రేటర్లో వాడుకుంటాం. సో ఇలాంటి బ్రోషర్స్ డిజైన్ చేయటం, విజిటింగ్ కార్డ్ డిజైన్ చేయటం, లోగో డిజైన్ చేయటం, వీటన్నిటి మనం కైండ్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటాము. సో వీటిని అనేది మనం అడాబ్ ఇల్లుస్ట్రేటర్లో చూడొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఎడిటింగ్స్ని మనం ఫోటో ఎడిటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో ఎడిటింగ్ తీసుకునేసరికి మనకి అడాబ్ వాళ్ళే అడాబ్ ఆడిషన్ అనే సాఫ్ట్వేర్ ఇస్తారు. సో ఈ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే మనం ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు, దానికి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక స్టూడియో సెటప్ అనేది లేకుండా మీకు ఒక ఓన్ మ్యూజిక్ ఉంటే మీరే ఒక సాంగ్ అనేది ఆటోమేటిక్గా మీ ఇంట్లో కూర్చొని మీ మైక్రోఫోన్ ద్వారా మీరు రికార్డ్ చేసుకొని మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా అనేది మీకు అయిపోతుంది. అదే ఇప్పుడు మీరు ఒక సాంగ్ డిజైన్ చేసుకోవాలి, ఒక సాంగ్ అనేది మీకు రికార్డ్ చేయాలి అనుకుంటే మీరు ఒక స్టూడియో సెటప్కి వెళ్తే దాదాపు మినిమం అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. అదే ఈ ఆడియో ఎడిటింగ్ ద్వారా మీకు ఏమవుతుంది అంటే జస్ట్ మీరు కూర్చున్న చోట్లో ఎలాంటి నాయిస్ లేకుండా మీ ఓన్గా మీరు అనేది ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్కి వచ్చేసరికి చాలా కైండ్స్ ఉన్నాయి. లైక్ వెడ్డింగ్ ఎడిటింగ్స్లో మనం ఒకలా చేస్తాం. న్యూస్ ఛానల్స్లో మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ అవన్నీ ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటే వాళ్ళు రికార్డ్ చేసిన దానికి మనం యాడ్ చేయటం, క్లిప్స్ యాడ్ చేయటం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ ఫిల్మ్స్లో అంటారా మనం తీసుకునే కంటెంట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ మనం ఒక స్క్రీన్ ప్లే అనేది రాసుకొని ఆ స్క్రీన్ ప్లే మీద మనం ప్రతిదీ నోట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఎడిటర్ నోట్ బోర్డ్ ఇస్తే ఆ నోట్ బోర్డ్ ప్రకారంగా ఎడిటర్ ఒక షార్ట్ ఫిల్మ్ని చేయాలి. సో మనం ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇలా వీడియో ఎడిటింగ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. వీటన్నిటిని ఒక్క ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే మీరు దాదాపు అన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నట్టే. ఎందుకంటే టూల్స్ అనేవి డిఫరెంట్గా ఏముండవు, సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అనేది మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. మిగతా టూల్స్ ఇలా వాడతారు, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. సో ఒక ప్రీమియర్ ప్రో మీరు అలవాటు పడ్డారు అనుకుంటే లైక్ ఇంకా చాలానే ఉన్నాయి. ఫిల్మోరా ఉంది, అవిడ్ ఉంది, ఇలా చాలానే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కానీ ప్రీమియర్ అనేది ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే మీరు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా వర్క్ చేయగలరు. లైక్ ప్రీమియర్ ప్రో బేసిక్ నేర్చుకుంటే చాలు, వీడియో ఎడిటింగ్ అనేది మీకు సింపుల్గా ఉంటుందని నేను డామ్ షూర్గా చెప్తాను. నెక్స్ట్ విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి మనం అనేది అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడతాం. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనుకుంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉన్న వన్స్ మైండ్ పెడితే మీకు అనేది చాలా ఈజీగా కాంపోజిషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మన కాంపోజిషన్ అంటే మన ఎడిటింగ్ ఏదైతే చేస్తామో దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కాంపోజిషన్ అంటాం. సో ఈ కాంపోజిషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ ఒక్కొక్క కైండ్లో ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి ఇలాంటి చాలా లైక్ ఇప్పుడు లేదా గ్రీన్ స్క్రీన్ లేకుండా మీరు మీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయగలరా అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్లో మీరు క్లియర్గా చేయగలరు. అది ఎలా అంటే ట్రాకింగ్ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విఎఫ్ఎక్స్లో ఉంటాయి. నెక్స్ట్ 2D యానిమేషన్స్ అంటే 2 డైమెన్షనల్ యానిమేషన్ అంటే జస్ట్ ఓన్లీ ఎక్స్ అండ్ వై యాక్సెస్లో ఉన్న యానిమేషన్స్ కింద లెక్క. సో ఈ పరంగా చూసుకుంటే మనం జస్ట్ ఒక నార్మల్గా చూస్తున్నట్టు ఉంటుంది. సో దీనికి మనం అడాబ్ ఫ్లాష్ అనే సాఫ్ట్వేర్ వాడతాం. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీరు అనేది ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీ ఓన్గా ఒక బేసిక్ గేమ్ అనేది కూడా మీరు నేర్చుకోగలరు. కాకపోతే దీనికి ఇంకా అడిషనల్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ స్క్రిప్ట్ 3.0. సో ఇలా 2D యానిమేషన్ అనేది దీని ద్వారా చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనం ఏదైనా ఒక రఫ్ స్కెచ్ తీసుకొని ఒక కార్టూన్ లేదా ఒక క్యారెక్టర్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసుకున్న దానికి ఇక్కడ మనం అనేది ఒక డ్రా చేసుకొని దానికి కలరైజ్ చేసుకొని తర్వాత ఈస్ట్ బోన్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా దానికి ఒక మూమెంట్ అనేది క్రియేట్ చేసి సో అలా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ కావాలా లేక ఎలా కావాలి. సో ఈ క్లాసిక్ ట్వీన్, మోషన్ ట్వీన్ ఇలాంటి డిఫరెంట్ ట్వీన్స్ అనే 3 కైండ్స్ ఆఫ్ ట్వీన్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఈ 3 కైండ్స్ ఆఫ్ ట్వీన్స్ యూజ్ చేసుకొని మనం యానిమేట్ చేసి ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ లైక్ మనం నాకుండే కార్టూన్ నేను ఒక ఇంట్లో ఉన్నా, ఎగ్జాంపుల్ నేనే ఒక కార్టూన్గా ఉండాలి, ఇంట్లో ఉన్నా. సో నా చుట్టూతో ఈ టెక్స్చర్ అనేది రావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇదని. సో వీటన్నిటికీ అడాబ్ ఫ్లాష్ అనేది మనకి వర్క్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ 3D యానిమేషన్ అంటే 3 డైమెన్షనల్ యానిమేషన్ లైక్ మనకి ఎక్స్ వై కాకుండా జెడ్ అనే యాక్సెస్ కూడా యాడ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మనం వాడే గేమ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్ పబ్జీయే తీసుకోవచ్చు. పబ్జీలో మన క్యారెక్టర్ డిజైన్స్ కూడా దాదాపు మాయా లేదా 3D సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదో దానిలోనే చేసి ఉండాలి. సో మీ 3D మోడలింగ్ లేదా 3D యానిమేషన్స్ ఈ రెండింటిలో నేర్చుకుంటే ఇది మీకు గేమింగ్లో కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్
ఇప్పుడు మనం ఫోటోగ్రఫీ లేదా కెమెరా షార్ట్ ఫిల్మ్స్కి కెమెరామ్యాన్గా ఉండాలనుకుంటే రెండింటికి ఒకటే టెక్నిక్. ఫోటోగ్రఫీకి మనం ఎక్కువ వాడేది ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ వాడతాం. కానీ ఒక షార్ట్ ఫిల్మ్కి ఒక కెమెరా యూజ్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా ల్యాండ్స్కేప్లోనే వాడతాం. ల్యాండ్స్కేప్ అంటే మనకి ఇలా అడ్డంగా ఉంటాం, పోర్ట్రేట్ అంటే ఇలా నిలువుగా ఉంటాం. సో మనకి ఈ ఫోటోగ్రఫీలో కానీ కెమెరాస్లో కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ టైంలో ల్యాండ్స్కేప్ వాడాలి, ఏ టైంలో పోర్ట్రేట్ అనేది వాడాలి. సో లైక్ ఇప్పుడు మనం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్ళాం, మనం కరెక్ట్ ఎలా ఎక్కడ యూజ్ చేయాలి. లైక్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, దీనిలో ఖచ్చితంగా ల్యాండ్స్కేపే యూజ్ చేస్తాం లేదా పోర్ట్రేట్ యూజ్ చేస్తాం. సో మనకనేది మనం చూసుకోవాల్సింది కరెక్ట్గా మన మూమెంట్. కరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వెడ్డింగ్ ఫోటోషూట్కి వెళ్ళాం, సో అక్కడ నీకంటూ ఒక పోజ్ ఎలా ఉంది, ఆ పోజ్కి తగ్గట్టు పోర్ట్రేట్ బాగుందా, ల్యాండ్స్కేప్ బాగుందా అని క్విక్ అనాలిసిస్ ఉండగలగాలి. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అంట. షార్ట్ ఫిల్మ్స్లో లాట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. షార్ట్ ఫిల్మ్స్ అయినా ఫిల్మ్స్ అయినా 3 స్టేజెస్ దాటాలి. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 స్టేజెస్లో మనం చేయాల్సిన వర్క్స్ ఉంటాయి. సో ఆ వర్క్స్ అనేది మనకి తెలిస్తే క్లారిటీగా ఉంటుంది. సో గాయస్, ఇది మొత్తం నేను చెప్పాలనుకున్న రఫ్ వర్క్. సో ఇక్కడ నుంచి మీకంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఏం నేర్చుకోవాలనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటే ఏంటి అంటే మీలో స్పెషల్ స్కిల్స్ ఉండి అది వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడికి మీ వీడియో పెడితే మీ తరపున మా ఛానల్ నుంచి మేము దీన్ని పోస్ట్ చేస్తాం. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మేము అనేది థ్రిల్లర్స్ కానీ, ప్రాంక్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్ చేస్తున్నాం. అలాగే మీరు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీయాలా లేదా అలాగే మీరు ఎవరైనా వెయిటింగ్ కావాలా అలాంటివన్నీ మా ఛానల్ తరపు నుంచి మేము ఫ్రీగా చేసి పెడతాం.